వేసవికాలం. సుందరవనం అనే అడవిలో ఒక జింకపిల్ల వాళ్ళ అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. ఆ జింకపిల్లకి బాగా దాహం వేసింది. అడవంతా తిరిగింది. దానికి ఒక మడుగు కనపడింది. ఆ మడుగులోకి దిగింది చిన్న జింకపిల్ల. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ చిన్న జింకపిల్లకు పాపం తెలియదు. ఆ చిన్న జింకపిల్ల నీటిలోకి దిగగానే ఆ మొసలి జింకపిల్ల కాలును పట్టేసుకుంది. అప్పుడు ఆ చిన్ని జింకపిల్ల అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతగానో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని ఆ జింకపిల్ల మొసలితో ఇలా అంటుంది. ఓ ముసలి మామ, నీకు అస్వస్థగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికొక మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది జింకపిల్ల. ఆ ముసలి నిజంగానే అస్వస్థతో బాధపడుతుంది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి జింకపిల్ల కాలను వదిలిపెట్టి ఇలా అంటుంది. నీకు నా అస్వస్థ సంగతి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక చిన్న బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. అదిగో, ఆ నక్కను తింటే నీ అస్వస్థత మొత్తం మాయమైపోతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించి ఆ చిన్న జింకపిల్ల అక్కడి నుంచి పరుగు తీసింది. ఆ బుజ్జి నక్కకు మడుగులో ముసలి ఉందన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది కూడా నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ ముసలి బుజ్జి నక్క కాలును పట్టుకుంది. నా అస్వస్థకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థను పోగొట్టుకుంటాను అన్నది ముసలి. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో, నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లను అడుగు అంది. అప్పుడు ఆ ముసలి ఈ నక్క చెప్తుంది నిజమేనా అని తోడేలు పిల్లని అడిగింది. అవును, నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క పిల్ల ఇలా అంది. నీ అస్వస్థకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది. దానితో బుజ్జి నక్కను వదిలేసింది ముసలి. ఆ నక్క వెంటనే తోడేలును తీసుకొని అక్కడి నుండి పారిపోయింది. ఇంతలో అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చింది. మొసలి తన అస్వస్థకు మందును అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు కనుక నీటిలోకి దిగకుండా ఒడ్డునే ఉంది. కొన్ని ఆకులను మడుగులోకి విసిరి అవి తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది ముసలి. తర్వాత ఎలుగుబంటి మామ, ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందంట, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఆ ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకే వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు ఎవరూ లేరు అంది. మరి తోడేలు కూడా అది నిజమేనని చెప్పిందే అంది ముసలి. దానికది ఊత పదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది. ఆ జింకపిల్ల బుజ్జి నక్క చాలా తెలివైనవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడడం ఏమిటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. అయినా చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని వాటి జోలికి వెళ్ళొద్దని మృగరాజు సింహం జంతువులన్నింటినీ ఆదేశించింది. అది నీకు తెలియదా? వాటిని నువ్వు చంపుతున్నావు కనుకే నీ ఆరోగ్యం ఇలా చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఉన్న ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.